ఒకప్పుడు నలుగురు ఏమనుకుంటారో అని భయమేస్తా ఉండేది నాకు. ఇప్పుడేమో ఆ నలుగురిని నేనెప్పుడు ఏమంటానో అని భయమేస్తంది. చెయ్యి చాచిన వారంతా చేతగాని వారు గాదు. సాయం కోరిన వారంతా అసమర్థులైతే అస్సలే గారు. రేపు ఎవ్వరి పరిస్థితి ఎట్లుంటదో ఎవ్వరికీ తెలవదు. అందుకే ఎవ్వరిని చులకన చూడొద్దు. ఎవ్వరిని పట్టించుకోవద్దు. సగం బాధలు పోతాయి ఫస్ట్. ఎవరేమనుకుంటే మనకేంటి? ఎంత లైట్ తీసుకుంటే మన లైఫ్ అంత హాయిగా ప్రశాంతంగా అయితే ఉంటది. మంచికి రోజులే లేవు అసలు ఈ కాలంలో. కాలం కలిసి రాకపోతే అవసరం లేని వారితో కూడా మాటపడాల్సి వస్తుంది ఈ రోజుల్లో. అందుకే మాట్లాడడం కంటే కూడా ఏం జరిగినా కూడా అట్లా మౌనంగా ఉండిపోవడమే మంచిది. నా వరకైతే నేనైతే అలానే చేస్తున్నాను. ఎవరినైనా ఒక మాట అనే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నానండి. కొట్టే దెబ్బ కంటే కూడా అనే మాట ఎక్కువ గాయం చేస్తుంది. ఒంటికైన గాయమైన మాంతదేమో కానీ మీరు అనే మాట మాత్రం మనసులో ఎప్పటికీ అట్లనే గుర్తుపెట్టుకొని ఉంటారు వాళ్ళు. ఇంకొకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. చేయి జారిన బంధము, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. కష్టము అవతల వారికి రానంత వరకు మన కష్టాలు ఎప్పుడు ఎదుటి వారికి తమాషాగానే కనిపిస్తుంది. సంతోషం అనేది 10,000 ఖర్చు పెడితేనో లేకపోతే 10 ఊర్లు తిరుగుతానో రాదు. మన అనుకునే వారితోని 10 నిమిషాలైనా మనసు విప్పి ప్రశాంతంగా మాట్లాడితేనే నిజమైన సంతోషం అనేది అక్కడే దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక ఆడపిల్ల కోసం మాట్లాడేటప్పుడు మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉందని చెప్పి మర్చిపోకండి. వాళ్ళని గుర్తు తెచ్చుకొని అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎవరి కోసం మాట్లాడాలనుకున్నా కూడా మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా ఆడపిల్లలు, మీకు సిగ్గులు లేవా? ఎందుకు అలా మాట్లాడతారు? మీ బతుకులు.